నారాయణపేట జిల్లా ప్రెస్ క్లబ్ లో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బోదిగెల శ్రీను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ధన్వాడ మండలం చీకర్ల తాండా రైతుల భూములను రెడ్డి సామాజిక వర్గం అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన భూములను బెదిరిస్తూ కబ్జా చేస్తున్నారని, ధృవీకరణ పత్రాలు ఇచ్చే ఒత్తిడికి లోనయ్యారని చెప్పారు. రెడ్డి దౌర్జన్యాన్ని ఆపకపోతే బీఎస్పీ ఆమర నిరాహార దీక్షకు సిద్ధమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక పక్క ప్రజాపాలన అని చెప్తారు, మేము ప్రజల కోసమే పని చెప్తామని చెప్తారు. అంటే ఈరోజు ఏం జరుగుతుందంటే ఇది ప్రజాపాలన కాదు, దౌర్జన్య పాలన, దోపిడీ పాలన జరుగుతూ ఉన్నది నారాయణపేట నియోజకవర్గంలో. దీనికి ఉదాహరణ ఏంటంటే ధన్వాడ మండలం చీకర్లగడ్డ తండాకు చెందినటువంటి ఎస్టీ లంబాడి కులానికి చెందిన వ్యక్తులు బాధితులు కూడా నా పక్కనే ఉన్నారు. 70 సంవత్సరాల క్రితం వీళ్ళ పూర్వీకులు ఒక రెడ్డి దగ్గర భూమి కొంటే మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళే కాస్తలో ఉన్నారు. వీళ్ళ దగ్గర పాత పాస్బుక్ కూడా ఉన్నది, కొత్త పాస్బుక్ కూడా ఉన్నది. వీళ్ళ తాతగారు దీన్ని కొనుగోలు చేసిండ్రు. రెవెన్యూ రికార్డులో కూడా కొనుగోలు చేసినట్టు పేరు కూడా వచ్చింది. కొత్త పాస్బుక్ కూడా మంజూరైనాయి. అయితే ఇప్పుడు సమస్య ఏముందంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త జిల్లాలో పేదల భూములు పేదల మీద దౌర్జన్యం చేయడం, మరి పేద ప్రజల్ని అణిచివేయడం అనేది మరి నిరంతరం జరుగుతూ ఉన్నది నారాయణపేట నియోజకవర్గంలో. నేను బహుజన్ సమాజ్ పార్టీ నారాయణపేట జిల్లా